జాఫర్గఢ్ మండలం తిమ్మంపేటలో ఫామ్ ఆయిల్ తోట మంటల్లో దగ్ధమైంది. సుమారు 15 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు గాదె వెంకటరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రైతు మారపాక పోషే పొలంలో వరి కొయ్యలకు నిప్పంటించడంతో నిప్పంటుకుని పామ్ ఆయిల్ తోట కాలిపోయిందని ఆరోపించాడు. పోసేపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిమ్మంపేట జాఫర్గఢ్ మండలం జనగామ జిల్లా 3 ఎకరాల ఆయిల్ ఫామ్ తోట 4 సంవత్సరాల కింద వేసిన గిరలకు వచ్చినాయి. ప్రతి సంవత్సరం 1 లక్ష చొప్పున 4 ఏళ్ళకు 4 లక్షలు పెట్టుబడి పెట్టిన, స్ప్రింక్లర్ డ్రిప్లు వేయించిన, కుళ్ళ పైపు లూజ్ పైపు మీద పైపులు ఉండే ఒక 70-80 పైపులు, అంటే కనీసం 3 లక్షల విలువైన డ్రిప్పు, 1 లక్ష విలువైన పైపులు 4 సంవత్సరాలు 4 లక్షలు పెట్టుబడి. ఇంకా ఇది కాక రోజు మెయింటెనెన్స్ ఇట్లా ఒక 15 లక్షల నష్టం చేసిండు. మారపాక పోష అయిన పక్క రైతు ఆయన పొలం వరిగడ్డ కాల్చుకుంటూ మంట అంట పెట్టిండు. అతనికి పోకుండా మాత్రం ఆపుకున్నాడు, మీరు చూసిండు. నాదికి మాత్రం వదిలేసిండు. పోయేందుకు ఇంత నష్టం జరిగింది. 15 లక్షల పైన నష్టం జరిగింది. 4 ఏళ్ళ శ్రమ పోయింది. కానీ నేనేం చేయాలి నాకు ఏం అర్థం అవుతుంది. హార్టికల్చర్ వాళ్ళని అడిగిన, ఆయిల్ ఫామ్ వాళ్ళని అడిగిన, ఎవరు అడిగినా ఎక్కడ నీకు నష్టపరిహారం రాదు, ఇంక మేము చేసేది కూడా ఏం లేదు, అది కానీ కర్మ అని చెప్పి మాట్లాడుతాను వాళ్ళు. మరి మరపాక పోషిస్తాడా, మరి ఏమైనా గవర్నమెంట్ సాయం చేస్తుందా, ఏదో రకంగా సాయం చేయకపోతే చాలా ఇబ్బందిగా ఉన్నాను. ఆ పార్టీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చిన, రేపు పిలిచి మాట్లాడదాం అన్నాడు. ఆ మరపాక ఫోన్ చేసిండు, రేపు వస్తా అని చెప్పిండు. సార్ అయితే యాక్షన్ తీసుకుంటా అన్నాడు. ఇక అది ఏం చేస్తారన్నది మరి తదుపరి విషయం తర్వాత. ఇక బయట అప్పులు